ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి అని తలుస్తూ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. ఈ మంచి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయం 1-2 వచనాల్ని మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, దైవజనుడైనటువంటి మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో పలుకుతున్నటువంటి మాటలు. సహజంగా ప్రతి వ్యక్తి కూడా చాలా దీవించబడాలని కోరుకుంటాం. ఏ వ్యక్తిని మనం కదిలించినా, అమ్మా దేవుని దగ్గర నుంచి నీకెంత దీవెన కావాలి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, కొంచెం చాలు అని ఎవరు అనరండి. చాలా దీవెన కావాలి అనుకుంటారు. చాలా గొప్పగా ఆశీర్వదించబడాలి అనుకుంటారు. ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి అనుకుంటారు. అయితే మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము ఏం తెలియచేస్తుంది అనంటే, దీవెనలన్నీ కూడా మనకి వచ్చి ప్రాప్తిస్తాయి అని మనకి వచనాల్లో కనిపిస్తుంది. అలాగే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే, ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి అంటే, సమస్త జన్మల కంటే హెచ్చుగా ఉన్నతంగా ప్రతి విషయంలో దీవెనకరంగా మారాలి అంటే, అన్ని రీతులుగా ఆశీర్వాదాల్ని పొందుకోవాలి అంటే మనకి మనంగా ఏది కూడా తెచ్చిపెట్టుకోలేము. ఎంత కష్టపడినా, ఎంత సంపాదిద్దామని ట్రై చేసినా ఏదో ఒక రీతిలో మనం నష్టపోతూనే ఉంటాం. ఏదో ఒక రీతిలో మనం కొన్నిటిని పోగొట్టుకుంటూనే ఉంటాం. కొన్ని ఆశల్ని వదిలేసుకుంటూనే ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెచ్చించాలి అన్న దేవుడే చేయాలి. దీవెనలు అనుగ్రహించాలి అన్న దేవుడే చేయాలి. మన చేతి పనిని ఆశీర్వదించాలన్నా దేవుడే చేయాలి. మనకి మనంగా ఏది చేసుకోలేము. అయితే ఎవరికి దీవెన? ఎవరిని దేవుడు ఇంతగా హెచ్చిస్తాడు అంటే, ఈ వచనాల్లో మనకి తెలియజేయబడే మాట ఏంటి అనంటే, ఎవరైతే దేవుని మాటని శ్రద్ధగా విని దాని ప్రకారము నడుచుకుంటారో వారికి ఈ దీవెనలన్నీ కలుగుతాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆశ కలిగి ఉండటం మాత్రమే కాదు కానీ, దేవుడు దీవించాలి అన్న కోరిక కలిగి ఉండటం మాత్రమే కాదు కానీ, దేవుడు హెచ్చిస్తే బాగుండు అని ఎదురు చూస్తాం మాత్రమే కాదు కానీ, ఆ హెచ్చించటానికి, ఆ దీవెనలు పొందుకోవటానికి మనము చేయవలసిన పనులను కూడా చేయాలి. ఏంటది అంటే, దేవుని మాటని మనం శ్రద్ధగా విని ఆయన ఏమైతే పాటించమని చెప్పాడో ఆ ఆజ్ఞలన్నిటి ప్రకారము కూడా మనము నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా నడుచుకున్నప్పుడే దేవుని దీవెనలు మనకి కలుగుతాయి. ఈ రోజుల్లో క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులు దేవుని దీవెన లేకుండా ఉండటం మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎందుకని అంటే, ఒకే ఒక్క కారణం, వారు దేవుని మాట వినలేదు. ఏదో ఒక విషయంలో దేవుణ్ణి దుఃఖపరిచే పనులు చేస్తూ, ఏదో ఒక విషయంలో దేవుని మాట వినకుండా అశ్రద్ధగా నడుచుకుంటూ దేవుని బాధకి, దేవుని ఆశీర్వాదాల్ని పొందుకోలేకపోవటానికి కారణమవుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనము కొంతమంది భక్తుల్ని చూస్తూ ఉంటాం.
ఉదాహరణకి ఈ సమయంలో అబ్రహాముని నేను జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. అబ్రహామును మనం చూస్తే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి దేవుడు చెప్పినటువంటి మాటని విని దాని ప్రకారము నడిచి అబ్రహాము దేవుని దగ్గర నుంచి అన్ని విషయాల్లో దీవెన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దామా? ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ అబ్రహామును గురించి ఒక మంచి మాట రాసి ఉంది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఒక్క విషయంలో కాదు, 2 విషయాల్లో కాదు, ఏదో చిన్న చిన్న వాటిల్లో కాదు, కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. సహజంగా మనిషికి 3 రకాల ఆశీర్వాదాలు కావాలి. ఒకటి భౌతికపరమైన ఆశీర్వాదం, రెండవది మానసికపరమైన ఆశీర్వాదం, మూడవది ఆధ్యాత్మికపరమైన ఆశీర్వాదం. ఈ 3 ఆశీర్వాదాలు అబ్రహాముకి మెండుగా కలిగాయి. అది తనకి తానుగా తెచ్చుకోలేదు, తనకి తానుగా సంపాదించుకోలేదు, తనకి తానుగా ప్రతిదీ ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేవుడే అతనిని ఆశీర్వదించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్న వచనంలో ఉంది, అన్ని విషయాలలో యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఎలాంటి వయసులో ఉన్నాడు అబ్రహాము అంటే బహుకాలము గడిచిన వృద్ధుడుగా ఉన్నాడు. అంటే ఇంకా చివరి సమయాల్లోనికి వచ్చేసాడు. అప్పుడు ఒక్కసారి ఆలోచిస్తుంటే దేవుని మాట విని అతడు బయటికి వచ్చిన దగ్గర నుండి దేవుని మాట ప్రకారం అతను చేస్తున్న కొలది కూడా తన యొక్క ఆశీర్వాదం అనేది పెరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే ఆయన చెప్పిన మాట వింటే చాలు కోకొల్లలుగా సమృద్ధైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో ఇంకొక మాటని నేను జ్ఞాపకం చేయాల్సి వస్తే లూకాసు వార్త 5వ అధ్యాయంలో అక్కడ మనకి ఒక సంఘటన కనపడిద్ది. యేసు ప్రభువారు పేతురు అనబడినటువంటి ఒక వ్యక్తి దోణిని ఎక్కి ఆ దోణిని కొంచెం ముందుకి నడిపించి వల వేయమని చెప్పిన సందర్భం. అయితే వాళ్ళు జాలర్లు కాబట్టి రాత్రంతా వాళ్ళు చాలా ప్రయాసపడి చేపలు పట్టారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి పడలేదు. కానీ యేసయ్య ఎప్పుడైతే ఉదయకాల సమయం ఈ మాట పేతురుతో చెప్పారో, నువ్వు ఇప్పుడు వల వెయ్యి అని చెప్పినప్పుడు పేతురు అన్నాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ఒక్కటి కూడా మాకు దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మళ్ళీ మేము వల వేస్తాము అని చెప్పి వెంటనే పేతురు వల వేశాడు. దేవుడు చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా ఆ వ్యక్తి చేసిన విధానాన్ని బట్టి ఎన్ని చేపలు పడ్డాయంటే విస్తారమైన చేపలు, వల పిగిలిపోయేన్ని చేపలు దానిలో ఉన్నట్టుగా మనము ఆ సందర్భంలో చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని మాట ఒక వ్యక్తి వింటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది అంటే ప్రతి విషయంలో సమృద్ధి కలిగిద్ది, దీవెన కలిగిద్ది. మనము ప్రారంభంగా చదువుకున్నటువంటి ద్వితీయోపదేశ కాండ గ్రంథం 28వ అధ్యాయాన్ని కనుక మనం ఒకసారి మెల్లగా చదువుకుంటే 1 నుండి 14 వచనాల్లో చాలా రకాలైన దీవెనలు ఉన్నాయి. పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడుతుంది, ఇంటి పిసికే తొట్టె దీవించబడుతుంది అంటూ దేవుడు ఎక్కడెక్కడ మనిషిని దీవిస్తాడో అవన్నీ కూడా ఒక లిస్ట్ రాసిపెట్టి ఉంది. దేవుని మాట కనుక మనం వింటే ఆ దీవెనలన్నీ కూడా మన మీదకు వచ్చి ప్రాప్తిస్తాయట. ఈ మంచి సమయంలో దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ 2025వ సంవత్సరంలో చాలా నష్టపోయి ఉంటారు, చాలా రీతులుగా కొట్టబడి ఉంటారు, చాలా బాధలను ఎదుర్కొని ఉంటారు, చాలా వేదనలు గుండా ప్రయాణం చేసి ఉంటారు. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే దీవెనలతో నింపే దేవుడు, సమృద్ధిని ఇచ్చే దేవుడు, లోటు లేకుండా చేసేటటువంటి దేవుడు. అబ్రహాముని దీవించిన దేవుడు పేతురు ఒక్కటి కూడా లేదు అనే నిరాశతో ఉన్నటువంటి వ్యక్తికి సమృద్ధి అయిన చేపలని అనుగ్రహించినటువంటి దేవుడు
వారి కొరతల్ని, లోటుల్ని తీర్చినటువంటి దేవుడు నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో ఉన్న కొరతల్ని, కొదువల్ని కొట్టివేసి సమృద్ధిని అనుగ్రహించటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం చేయవలసిన పని దేవుని మాట వినాలి, దేవుని మాటకి లోబడాలి. ఆయన ఏది చెప్తే అది చేయాలి. కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పింది మనకి బాధగా అనిపిస్తుంది. మనకిష్టమైనది వదిలేయమంటాడు, మనం కోరుకున్నది వద్దంటాడు, మనం చేయాలనుకున్నది వద్దంటాడు. ఆయన చెప్పింది చేయటమే ఆయనకి ఇష్టం. మనకిష్టం ఉన్నా లేకపోయినా సరే దేవుడు చెప్పిన దాన్ని కనుక మనం ఇష్టపూర్వకంగా చేయగలిగినప్పుడు దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. ఎంతగా దీవిస్తాడు అనంటే ఇక మనకి పెట్టుకోవడానికి చోటు సరిపోనంతగా దీవిస్తాడు. ఏ విషయమైతే లోటుగా ఉండి, కొదువగా ఉండి బాధపడుతున్నామో ఆ విషయాల్లో దేవుడు మనల్ని సరిచేసి మరీ దీవిస్తాడు. ఎవరైతే వేలు పెట్టి చూపించి నిందించి బాధపరుస్తున్నారో వాళ్ళే తిరిగి మనల్ని గణపరిచేలాగా దేవుడు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. కుటుంబ సమస్యలా, అప్పుల భారాలా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా, మారని వ్యక్తులతో కుటుంబంలో వేదనలు ఎదుర్కొంటున్నారా, మాట వినని పిల్లల్ని బట్టి దుఃఖపడుతూ ఉన్నారా, మానసికంగా కృంగిపోతూ ఉన్నారా, దిగులుతో వేదన చెందుతూ ఉన్నారా, సమస్య ఏదైనా సరే మన దేవుడు అన్నిటి నుంచి అన్ని రీతులుగా విడిపించటానికి రెడీగా ఉన్నాడు. దేవా, నేను నీ మాట వింటాను అని చెప్తే చాలు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. ఆశీర్వాదాలన్నీ మన మీదకి వచ్చేలాగా దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తాడు. మన చేతి పని దీవించబడిద్ది. కొంచెంలో కూడా మనకెంతో ఆనందం కలిగిద్ది. ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ప్రతి విషయంలో ఏదున్నా ఏది లేకపోయినా హ్యాపీగా మన లైఫ్ని చక్కగా రన్ చేయగలుగుతాం. మన ఆలోచనని, మన మనస్సుని, మన యొక్క విధానాన్ని దేవుడు అలా మార్చేస్తాడు. ఆ భారమైన గుండెని తీసివేసి సంతోషభరితమైనటువంటి గుండెని దేవుడు మనకు పెడతాడు. ఈ సంతోషం కావాలా? దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాలు మీకు కావాలా? అలా అయితే దేవా, నీ మాట వింటాను అని ఒక్క మాట చెప్పండి. ఆయన మాట ప్రకారం జీవించండి. తప్పకుండా 2025 సంవత్సరంలో ఆగిపోయినటువంటి కార్యాలు, వేదన చెందినటువంటి రోజులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్నిటినీ దేవుడు 2026 సంవత్సరంలో సంతోషంగా మారుస్తాడు. అన్ని విషయాలలో సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఆనందంగా ఉండేలాగా దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడు. దేవుని మాట వినండి. దేవుని ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోండి. దైవాశీస్సులు నిండారులుగా కలుగునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ లేఖనాల్లో నుంచి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఒక వ్యక్తి నీ మాట విన్నప్పుడు ఎంతగా దీవించబడతారో, ఎంతగా నువ్వు హెచ్చిస్తావో, ఎంత సమృద్ధిని అనుగ్రహిస్తావో నీ లేఖనాల్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుకోవటానికి సహాయపడినందుకు నీకు వందనాలు. ఈ మాటలు విని ఎంతమంది అయితే నీ మాట వినటానికి నిర్ణయించుకొని వారి జీవితాలని నీ ముందు పెడుతున్నారో వారందరి జీవితాల్లో ఘనమైన నీ కార్యాలు జరిగించండి. ప్రతి విషయంలో లోటు లేకుండా మీరు చేయండి. కొదువలన్నీ కూడా మీరు తీర్చివేయండి. వారికి ఉన్న భారాలన్నీ కూడా మీరు తీసివేయండి. వేదనంతా సంతోషంగా మీరు మార్చండి. గొప్ప కార్యాలు చేసి నిత్యము నిన్ను మహింపరిచే కృప ప్రజలందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటూ రాబోయే నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలతో నూతనమైన సంతోష సమాధానాల్ని వారు పొందుకున్నట్లుగా దీవించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.